జగన్ పరిపాలనలో దేవుళ్ళకి కూడా రక్షణ కరువైందంటూ ఈనాడు ఒక డీటెయిల్డ్ కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. 2020 మార్చి 12 ఆకివీడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని సరస్వతీదేవి విగ్రహం ధ్వంసం, ద్వారకా తిరుమలలో సీతారాముల విగ్రహాన్ని అపవిత్రం చేసిన ఘటన ఏప్రిల్ 9న నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెదకొండూరు పంచాయతీలో తెప్పపైన ఉన్నటువంటి జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో చోరీ ఆగస్టు 4న, తాళాయిపాలెం కృష్ణా పుష్కర్ ఘాట్లోని శివుడి విగ్రహం ధ్వంసం ఆగస్టు 9న, సెప్టెంబర్ 4న బేతంచెర్ల ముచ్చట్ల మల్లికార్జున స్వామి జెండా స్తంభం ధ్వంసం, 2020 సెప్టెంబర్ 5న అంతర్వేదిలోని లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యరథం దహనం, సెప్టెంబర్ 15న విజయవాడ పటమట్లోని సాయిబాబా విగ్రహం ధ్వంసం, విజయవాడ దుర్గగుడి వెండి రథంలోని వెండి సింహాల తస్కరణ, తర్వాత వత్సవాయిలో నంది విగ్రహం ధ్వంసం, గుంటూరు జిల్లా నకరికల్లోని బ్రహ్మరామ మల్లేశ్వర స్వామి వారాలయంలో బంగారు వెండి ఆభరణాలు చోరీ, నాయుడుపేటలో ఆంజనేయ స్వామి విగ్రహం తోక ధ్వంసం, చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండలం అగరమంగళంలో ఆంజనేయ స్వామి ఆలయంలో దోపిడీ నంది విగ్రహం ధ్వంసం, మంత్రాలయం నరసింహస్వామి ఆలయంలో నాగశిరస్సు ధ్వంసం, కోరింగలో హనుమాన్ విగ్రహం ధ్వంసం, మాచివరం దక్షిణామూర్తి విగ్రహం ధ్వంసం, కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్లు గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహం తొలగింపు, కర్నూలు జిల్లా మద్దికేరలోని పురాతన మద్దమ్మ ఆలయాన్ని తవ్వేశారు, రామతీర్థంలో సీతారామస్వామి విగ్రహం ధ్వంసం, రాజమహేంద్రవరంలోని సిద్ధివేగిరేశ్వర స్వామి విగ్రహం ధ్వంసం, విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ సీతాదేవి విగ్రహం ధ్వంసం, అనంతపురం జిల్లాలోని దిగువ చెక్కవారిపల్లి ఆంజనేయ స్వామి పాదాల ధ్వంసం, వెల్దుర్తి మండలంలోని తిక్కతాత స్వామి ఎల్లమ్మ అయ్యప్ప స్వామి ఆలయాల్లో హుండీలు చోరీ, తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో చోరీకి ప్రయత్నం, పెదవాల్తేరు కరక చెట్టు పోలమాంబ అమ్మవారి ఆలయంలో 35 తులాల బంగారు ఆభరణాలు చోరీ, అనకాపల్లి జిల్లా పరవాడ మండలం నాయుడుపాలెంలో ముత్యాలమ్మ తల్లి ఆలయంలో చోరీకి ప్రయత్నం, పులివెందుల పాత కూరగాయల మార్కెట్లోని తూర్పు ఆంజనేయ స్వామి సాయిబాబా ఆలయాల్లో దొంగతనాలు. ఇందులో విగ్రహాల ధ్వంసానికి సంబంధించిన వార్త నో డౌట్, అది రామతీర్థందే పట్టుకోలేపారు. రథదగ్ధాన్ని కూడా తీసుకొచ్చి రథం పోతే రథం ఇచ్చాం, లేకపోతే విగ్రహం పోతే విగ్రహం ఇచ్చామంటూ నాని లాంటి వాళ్ళు మాట్లాడి హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. అది రాయడంలో తప్పే లేదు. సరే, అంతకుముందు 40 గుళ్ళు కూలగొట్టి పుష్కరాల్లో అరాచకం చేసి అప్పుడు దొంగతనాలు జరిగినాయి ఇట్లాంటి. అయితే విగ్రహాల ధ్వంసానికి సంబంధించి అయితే ఏకంగా ప్రభుత్వమే విగ్రహాలు ధ్వంసం చేసింది ఆ రోజున, దేవుళ్ళ విగ్రహాలని. సరే, అది పక్కన పెడదాం. దొంగతనాల్ని కూడా ప్రభుత్వం చేసేసింది అంటే దొంగతనాలు దొరుకుతారు, పట్టుకుంటారు, అన్నీ అయిపోద్ది. అయ్యి చేయలేకపోయింది అనేటువంటి దాన్ని కూడా కలిపి రాసుకొచ్చారు. ఓవరాల్గా అయితే మాత్రం ఇన్ని సంఘటనలు అన్నది రాయడంలో తప్పులేదు. ఒకటి, ఇప్పుడు హిందూ సంస్థలని కూడా ఇక్కడ రెచ్చగొట్టాలన్నటువంటి ప్రయత్నంలో భాగమే. కానీ ఆ విధంగానన్నా ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి అనేది రాసుకొచ్చింది. అప్పుడు రాయలేకపోయినా ఇప్పుడైనా రాసుకొస్తుంది.